ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ప్రకటన గ్రంథ వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో నుంచి దేవుడు మనకు వ్రాయించి ఇచ్చి పంపించినటువంటి ప్రకటన గ్రంథములో నుంచి 8వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేశాం. 8వ అధ్యాయము 6-7 వచనాలలో మొదటి దూత తన బోరను ఊదినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గత వీడియోలో రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు అనేటువంటి మాటలో ఆ రక్తము ఎవరిది అనేటువంటి దాని గురించి బైబిల్లో ఉన్న లేఖనాలను ఆధారముగా మనం ధ్యానం చేశాం. ఈ దినాన వడగండ్లు అనేటువంటి వాటిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? శత్రువుల మీద యుద్ధమును ప్రకటించినటువంటి ఇశ్రాయేలీయుల పక్షమున దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము హతసాక్షులుగా మారుతూ ఉన్నటువంటి వారు, సాతాను చేత తరమబడుచు ఉన్నటువంటి వారు, నియంత చేతను అబద్ధ ప్రవక్త చేతను వేధించబడుచు ఉన్నటువంటి వారి పక్షమున దేవుడు ఏ రీతిగా యుద్ధము చేయబోతూ ఉన్నాడో ఇక్కడ నుంచి మనం చూడగలుగుతూ ఉన్నాం. 8-9 అధ్యాయాలలో యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసిన తరువాత 7 దూతలు 7 బూరలు పట్టుకొని వచ్చారు. ఈ 7 దూతల బూరల కాలములో నియంత ఉన్నాడు, అబద్ధ ప్రవక్త ఉన్నాడు, 2 సాక్షులు ఉన్నారు, దేవుని బిడ్డలను వెంటాడుతూ ఉన్నటువంటి సాతానుగాడు భూమి మీదనే ఉన్నారు. దేవుని బిడ్డలైనటువంటి వారు అనగా సార్వత్రిక సంఘములో శిశువు హతసాక్షులైనటువంటి వారు పరమునకు చేర్చబడిన తరువాత ఆ శిశువును కనినటువంటి స్త్రీ అనగా సంఘము, సార్వత్రిక సంఘము భూమి మీదనే ఉన్నది. ఈ మాట గురించే ఈ దినాన మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క స్త్రీ ఏ రీతిగా దేవుడు రక్షించబోతూ ఉన్నాడు, దేవుని విషయమై, యేసుక్రీస్తు సాక్ష్యము విషయమై, దేవుని పక్షముగా నిలబడినటువంటి బిడ్డల పక్షమున, ఇశ్రాయేలీల పక్షమున దేవుడు ఏ రీతిగా తన కోపమును భూమి మీద ప్రదర్శించబోతూ ఉన్నాడో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమాస్వరూపి మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. మరొక పర్యాయం మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. బైబిల్ అంతటిలో మీ మాటలు విలువైన ధననిధిగా, వజ్రాల మూటగా మాకు వ్రాసి ఇచ్చారు. కనికర పూర్ణుడా, వెండి బంగారముల కంటేను నీ మాటలు కోరదగినటువంటివి, వజ్ర వైడూర్యాల కంటేను మీ మాటలు ఎంతో ఉన్నతమైనటువంటివి ప్రభువా. ఈ బైబిల్లో మీరు మా కోసం వ్రాయించిన ప్రతి ఒక్క మాటను అయా ఇదిగో ప్రభా మీరు మా ముందు ఉంచమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడితే సరి అయిన అవగాహనలోనికి మేము రాగలము ప్రభువా. మీరే మాతో మాట్లాడి ఆత్మీయ జీవితంలో మేము ఏ రీతిగా ఉండాలి అనేటువంటిది మీరు మాకు స్పష్టముగా తెలియచేయమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చాలా ప్రాముఖ్యముగా ఈ 8వ అధ్యాయము నుంచి యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసినట్టుగాను ఈ 7వ ముద్రలో 7 దూతలు 7 బూరలు పట్టుకొని వచ్చినట్లుగాను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి శ్రమలు ప్రారంభమైనాయి. దేవుని యొక్క కోపము 3 శ్రమలుగా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నది. ఈ 8-9 అధ్యాయాలలో 6 దూతల బోరలను, 16వ అధ్యాయములో 7వ దూత బోరను మనం చూడగలం. ఇవి 3 రకాల శ్రమలు. మొదటి శ్రమ 9వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనము వరకు ఉన్నది. రెండవ శ్రమ 12వ వచనము నుంచి 21వ వచనము వరకు రెండవ శ్రమ ఉన్నది. ఇక 3వ శ్రమ
16వ అధ్యాయములో మనం చూడగలము. ఈ 16వ అధ్యాయములో 7వ దూత తన బూరను ఊదినప్పుడు 7 పాత్రలు పట్టుకుని 7 దూతలు వచ్చారు. ఈ 7 దూతల యొక్క ప్రభావము పూర్తి అయిపోయేటప్పటికీ 7 సంవత్సరాల కాలం సంపూర్ణమైనది. యేసుక్రీస్తు 7 ముద్రలు విప్పదీసిన కాలం పరిపూర్ణమవుతుంది. పరమందు ఉన్నటువంటి సింహాసనాసీనుడైన దేవుడు తన కోపమును 3 విధాలుగా ఈ భూమి మీదకు పంపించారు. వాటినే 3 శ్రమలు అని బైబిల్లో వ్రాయించారు. ఈ 3 శ్రమలలో ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటిది ఈ 3 ఏది కాదు. ఈ 3 కంటే ముందుగా దేవుడు ప్రకృతిని మనుష్యులకు అనగా దేవునిని అంగీకరించినటువంటి వారికి కాక దేవునిని వ్యతిరేకించినటువంటి వారికి, ఇశ్రాయేలీయుల మీద యుద్ధము చేసేటువంటి వారికి, నియంతను అంగీకరించేటువంటి వారికి, నియంత యొక్క ప్రతిమకు నమస్కారము చేసేటువంటి వారికి, నియంతను దేవుడుగాను వారికి రాజుగాను ఎవరైతే అంగీకరించారో వారికి శ్రమలు కలిగేటువంటి విధముగా ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించకపోవడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రండి 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చని గడ్డంతయు కాలిపోయెను. దేవుడు ఈ 8వ అధ్యాయములో యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసేటప్పుడు మొదటి దూత తన బోరను ప్రకటించాడు. బోర ఓదడము అనగా ప్రకటించాడు. గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. ఆయన వేటికి ప్రకటించాడు? వర్షానికి, వడగండ్లకు, అగ్నికి, రక్తమునకు ఈయన ప్రకటించాడు. అగ్ని కానీ, వడగండ్లు కానీ, వర్షము కానీ, రక్తము కానీ ఏమి చేయాలి అనేటువంటిది ఆ దూత ప్రకటన చేశాడు. ఆ రీతిగానే రక్తము లేచి యావత్ ప్రపంచమంతటా కూడా వడగండ్లతో పాటు కలసి భూమి అందంతటా కురిసినది. ఆ వడగండ్లతో పాటు అగ్ని కూడా మిళితమై ఉన్నది. ఈ అగ్ని గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కొన్ని సందర్భాలలో ఈ అగ్ని బలము చాలదు. దేవుడు తన యొక్క కోపమును భూమి మీద ప్రదర్శించేటప్పుడు అగ్నిని 3 రకాలుగా ఉపయోగించినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. వడగండ్లతో పాటు వచ్చేటువంటి అగ్ని సర్వసాధారణమైనటువంటి అగ్ని. ఈ అగ్ని వలన భూమి పంటలు పాడవుతాయి, బయట ఉన్నటువంటి పశువులు చనిపోతాయి, చెట్లు పాడవుతాయి, గడ్డి అంతయు పాడవుతుంది, చెట్లు విరిగిపోయేటువంటి ప్రమాదము కూడా ఉన్నది. ఇది తగు బలము కలిగినటువంటి అగ్ని. దీనికంటే అధికమైనటువంటి ప్రభావము కలిగినటువంటి అగ్నిని గంధకము అన్నారు. ఈ గంధకమును మనం ఎక్కడ చూడవచ్చు? సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలను దేవుడు తన యొక్క కోపము చేత దహించి వేసినప్పుడు అక్కడ కురిసినటువంటిది గంధకము. ఆ గంధకము వలన మనుషులు ఇండ్లలో ఉన్నా సరే ఆ ఇండ్లు కూడా బూడిదలాగా చేయగలిగేటువంటి ప్రభావము కలిగినటువంటిది ఆ అగ్ని. ఆ అగ్నిని గంధకము అని బైబిల్లో పేర్కొన్నారు. మొదటిది అగ్ని, రెండవది గంధకము. గంధకము అనేటువంటి దాని ప్రభావము ఎక్కువ. మనుషులు ఎక్కడ దాగుకొని ఉన్నా కానీ దేవుడు ఏ ప్రాంతానికి ఆ అగ్ని చేత దహించబడాలి అని నిర్ణయించాడో ఆ గంధకము అనేటువంటిది ఆ ప్రాంతం అంతటిని కూడా బూడిద చేసేటువంటి శక్తి కలిగినటువంటిది గంధకము. ఇక మూడవది మనం చూసినప్పుడు పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును అని వ్రాయబడి ఉన్నది. ప్రకృతి అంతా కూడా అగ్నికి మనము సర్వసాధారణంగా చెప్పుకోవాలి అనంటే గడ్డి పరక అగ్నికి ఏ రీతిగా సెకండ్ల పాటులో తగలబడిపోతుందో ప్రపంచమంతటా కూడా, నా మాటలు జాగ్రత్తగా వినండి, పంచభూతాలు ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు కనబడుతూ ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా కన్ను మూసి కన్ను తెరిసే లోపు లయమైపోయేటువంటి దానిని వేండ్రము అని బైబిల్లో వ్రాశారు.
ఈ మూడిటిని మనం జాగ్రత్తగా గమనించాలి. అగ్ని, గంధకము, వేండ్రము. వేండ్రము అనేటువంటి ఆ అగ్ని ప్రభావము తర్వాత ప్రకృతి సంబంధమైనటువంటిది ఏదీ లేదు అనేటువంటిది బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అయితే దేవుని యొక్క కోపము ఇక్కడ ప్రారంభమైనటువంటి విధానంలో మనం చూసినప్పుడు మనుషులను హాని కలిగించేటువంటిదిగా కాకుండా, గృహాలలోనికి వెళ్ళి దాగుకున్నటువంటి మనుషులకు హాని కలగకుండా, కేవలము భూమికి, చెట్లకు, పంటలకు, గడ్డికి హాని చేసేటువంటి విధముగా ఈ అగ్ని ఉండబోతూ ఉన్నది. ఈ అగ్నితో ఇంకా ఏమేమి ఉన్నాయి? రక్తముతో మిళితమైన వడగండ్లు ఉన్నాయి. వర్షము అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు కురుస్తూ ఉన్నప్పుడు ప్రపంచమంతటా కూడా ఈ వడగండ్లు పడ్డాయి. ప్రపంచం అంతటా ఈ వడగండ్లు పడినప్పటికీ కూడా దేవుని బిడ్డలు ఉన్నటువంటి ప్రాంతములో ఈ వడగండ్ల ప్రభావము, అగ్ని ప్రభావము లేదు. దేవుని బిడ్డలను హింసించేటువంటి వారు, నియంతను అనుసరించేటువంటి వారు, వారికి మాత్రమే ఈ యొక్క అగ్ని ప్రభావము కనబడింది. వారు ఉన్నటువంటి ప్రాంతములో పొలాలు పాడైపోయినాయి, కూర మొక్కలు పాడైపోయినాయి, చెట్లు పాడైపోయినాయి, గడ్డి అంతయు కూడా పాడైపోయినట్లుగా బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, చాలామంది విశ్వాసులు అసలు క్రైస్తవులు ఈ శ్రమలలో ఉండరు అనేటువంటి ఒక ఆలోచనకు వస్తూ ఉన్నారు. నేను కొన్ని వచనాలను మీ ముందు ఉంచాను. ఇప్పుడు మరికొన్ని వచనాలను మీకు చూపిస్తాను. శ్రమలలో క్రైస్తవులు లేరు అనేటువంటి మాట ఒకవేళ దేవుని చిత్త ప్రకారం గనక ఉన్నట్లయితే దానిని మనం అంగీకరించవలసిందే. లేదు, దేవుడు శ్రమలలో అనగా ఈ బూరలలో కానీ, ముద్రలలో కానీ, పాత్రలలో కానీ క్రైస్తవులు ఉన్నట్లుగా కనబడినట్లయితే అది మనం అంగీకరించాలి. ఆ యొక్క మాటను మనము అనుభవించవలసిన వారమై ఉన్నాం. లేదు ప్రభువా, నువ్వు చెప్పిన మాట వెనకకు తీసుకో అనే ధైర్యం కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు శ్రమలలో క్రైస్తవులు ఉండరు అనేటువంటి దానిని ప్రకటన చేసి దేవుని దగ్గర మీకోసమై కొన్ని వాక్యాలను సంపాదించుకోండి. కానీ 2000 సంవత్సరాల క్రితం దేవదేవుడు తన దాసుడైన యోహానుకు తెలియచేసి మనకు వాటిని ఈ ప్రకటన గ్రంథముగా అనుగ్రహించారు. వీటిలో శ్రమలలో క్రైస్తవులు ఉన్నారు, దేవునిని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, దేవుని యందు మారు మనసు పొందినటువంటి వారు ఉన్నారు అనేటువంటిది గనక మనం గ్రహించినట్లయితే, చదివినట్లయితే ఇంకా ఎక్కడ క్రైస్తవులు శ్రమలలో ఉండరు అని చెప్పగలరు? అటువంటి వచనాలను నేను మీకు కొన్ని చూపిస్తాను. నిజానికి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క వడగండ్ల వర్షమునకు సంబంధించినటువంటిది కాకపోయినప్పటికీ ఈ వడగండ్ల వర్షము దేవుని యొక్క కోపములో ఒక భాగముగా ఉన్నాయి కనుక ఈ వడగండ్ల వర్షములో కూడా క్రైస్తవులు ఉన్నారు. 3.5 సంవత్సరంలో కూడా క్రైస్తవులు దేవునిని నమ్ముకున్నటువంటి వారు భూమి మీద ఉన్నారు అనేటువంటిది నిరూపించడానికే నేను ఈ వచనాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, 9వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు మొదటి శ్రమను భూమి మీదకు పంపించాడు. ఏమిటయ్యా ఈ శ్రమ అన్నంటే మిడతలు వస్తాయి. ఈ మిడతలు చాలా భయంకరంగా ఉంటాయి. వాటికి ఒక తోక ఉన్నది. ఆ తోకకు తేలుకు ఉన్నటువంటి కొండి వంటి ఒక ముళ్ళును దేవుడు ఏర్పాటు చేశాడు. దాని చేత భూమి మీద ఉన్నటువంటి మనుషులను వేధించడానికి ఆ యొక్క తేలుకొండ కలిగినటువంటి మిడత కుట్టినప్పుడు ఆ మనిషి పడేటువంటి బాధ 5 నెలల పాటు ఉంటుంది అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అదే బైబిల్లో ఇంకొక మాట కూడా వ్రాయబడి ఉన్నది. చూడండి, 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైననున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఈ మాటలో దేవుని ముద్ర లేని మనుషులకు అని వ్రాశాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులలో దేవుని ముద్ర కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అనే కదా అర్థము. దేవుని ముద్ర కలిగినటువంటి వారు ఉన్నారు అని ఇంత స్పష్టంగా బైబిల్లో వ్రాయబడి ఉంటే, లేదండి క్రైస్తవులు శ్రమలలో ఉండరు అని ఏ రీతిగా చెప్పగలరు?
ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. 9వ అధ్యాయంలో 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారము వెండి కంచు రాయి కర్రతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు. ఒక ఆప్షన్ అక్కడ దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. మారు మనస్సు పొందడానికి వాళ్ళకి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఇంకా బైబిల్లో పలు చోట్ల పరిశుద్ధుల యొక్క ఓర్పు కనబడును అనేటువంటి మాట కూడా వ్రాయబడి ఉన్నది. 14వ అధ్యాయము 12వ వచనము. ఇది ఎప్పుడు జరిగేటువంటి సంగతి? 6 దూతల బోరలు ఊదుతూ ఉండగా ఉన్నటువంటి కాలక్రమము. ఇందులో ఏమని చెప్తూ ఉన్నాడు? ఇక్కడ 2 సాక్షుల కాలములో ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను బట్టి దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచూ ఉన్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు అని ఒప్పుకుంటున్నాడు కదా. 13వ అధ్యాయము 10వ వచనంలో చూడండి ఏమని వ్రాయబడి ఉన్నదో. ఎవడైనను చెరపట్టబడవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును అని వ్రాయబడి ఉన్నది కదా. మరలా ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా బైబిల్లోనే వ్రాయబడి ఉన్నాయి. నేనుగా ఏమి మీకు రాసి చూపించటం లేదు. నా ప్రయాస అంతా ఏమిటయ్యానంటే, శ్రమలలో దేవుని పిల్లలు ఉన్నారు. దేవుని బిడ్డలను ఎట్లా రక్షించాలి అనేటువంటిది కూడా ఈ వీడియోలోనే నేను మీకు వాక్యానుసారంగా తెలియజేస్తాను. ఇంకొక మాట కూడా చూడండి. ఇక్కడ దేవుని బిడ్డలను తన ప్రతిమ యొక్క ముద్ర వేయించుకోమని 666 ముద్రను వేయించుకోమని అబద్ధ ప్రవక్త అయినటువంటి వాడు ప్రేరేపించాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో కనబడుతూ ఉన్నారు. మధ్య నుంచి చదువుతూ ఉన్నాను. తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని వాని ముద్రను వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును. ప్రతిమ యొక్క ముద్ర, ప్రతిమకు నమస్కారము చేయలేదు, ఆ ప్రతిమకు ఉన్నటువంటి ముద్రను వేయించుకోలేదు. మీరు స్పష్టంగా బైబిల్ చదివినట్లయితే ఈ ప్రతిమ యొక్క కాలము ఎప్పుడు? 666 ముద్ర అనేటువంటిది ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2వ 3.5 సంవత్సరాలలో ప్రవేశపెట్టారు. మొదటి 3.5 సంవత్సరాలలో యేసుక్రీస్తు 6 ముద్రలు విప్పదీశారు. 7వ ముద్ర విప్పదీసినది మొదలుకొని చివరి వరకు అనగా 3.5 సంవత్సరం, అనగా 3.5 సంవత్సరం దగ్గర నుంచి 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటంత వరకు కూడా ఒక్క 7వ ముద్రే ఉన్నది. ఆ 7వ ముద్రలో 666 ముద్రను ప్రవేశపెట్టాడు నియంత, వాడికి సపోర్ట్గా ఉన్న అబద్ధ ప్రవక్త. ఈ 2వ 3.5 సంవత్సరంలో ఉన్నటువంటి వాళ్ళ గురించే కదా ఇక్కడ 20వ అధ్యాయంలో వ్రాసింది. మరి ఇంకా శ్రమల కాలంలో క్రైస్తవులు ఉండరు అనేటువంటిది ఎందుకు చెప్తూ ఉన్నారు? బైబిల్లో ఇంత స్పష్టంగా వాక్యాలు వ్రాసి ఉంటే ఏ రీతిగా అంత గట్టిగా చెప్పగలుగుతూ ఉన్నారు శ్రమలలో ఉండరు క్రైస్తవులు అని? మరి దేవుడు అబద్ధికుడా? ఈ బైబిల్ రాయించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమారుడు, వీళ్ళు ముగ్గురు మీ మాటకు తల వంచి అలాగే కానియండి అని చెప్తారా? ఎందుకు క్రైస్తవ లోకములో జరగబోయేటువంటిది దేవుడే మనకు తన బిడ్డలను ప్రేమించి వ్రాయించి ఇచ్చినప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటిని కూడా తప్పుదారి పట్టించడానికి ఎందుకు సాతానుడికి అవకాశం ఇస్తూ ఉన్నారు మీరు? ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అని గట్టిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రండి ఇక ఈ 8వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉన్న మాట ప్రకారము, రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లును అగ్నియు పుట్టి భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చని గడ్డంతయు కాలిపోయెను అని మనం చదువుకున్నాం. ఇందులో క్రైస్తవులు ఉన్నట్లయితే మరి వారిని ఎట్లా రక్షిస్తాడు దేవుడు ఆ అగ్ని నుంచి? వారికి తినడానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కాస్త చెప్పయ్యా నువ్వు అనంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఆ మాటలన్నీ కూడా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. 1260 దినములు ఆమెను పోషించవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరచును అనేటువంటి మాట ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది.
దేవుని బిడ్డలైనటువంటి వారు క్రైస్తవ సమాజాలకు, సంఘాలకు నాయకులుగా ఉంటూ ఉన్నటువంటి వారు ఇశ్రాయేలీయులు దేవాలయము కట్టడం ప్రారంభించినది మొదలుకొని వాళ్ళ యొక్క ఆలోచనను బట్టి అధికమైనటువంటి ధాన్యాన్ని సమకూర్చుకొని గిడ్డంగులలో దాచిపెట్టుకోవలసినటువంటి అవసరత ఉన్నది. అది ఎవరు చెప్తూ ఉన్నారు? నువ్వేమన్నా చెప్తున్నావా? నీకేమన్నా చెప్పాడా దేవుడు అనంటే ఇద్దరు సాక్షులు ఉన్న కాలము కూడా అదే. ఆ ఇద్దరు సాక్షులను దేవుడు క్రైస్తవ సమాజం మీదను, యూదుల మీదను, మహమ్మదీయుల మీదను వారిని దేవుడు కాపరులుగా ఉంచబోతూ ఉన్నాడు. వారిని దేవుడు ఒక ప్రవక్తలుగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆ ఇద్దరు సాక్షులు ఎవరో, ఏ రీతిగా ఈ యొక్క ప్రపంచం అంతటా కూడా వారు కనబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారో చూద్దాం ముందు. అయితే ఇక్కడ ఈ యొక్క వడగండ్ల వర్షము కురవడానికి కారణము చెప్పి నేను ముగిస్తాను. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా జరగబోయేటువంటి చరిత్ర, ప్రత్యేకించి 7వ ముద్రల కాలములో, యేసుక్రీస్తు 7 ముద్రలు విప్పదీసినటువంటి కాలంలో మొదటి 3.5 సంవత్సరాల్లోనేమో సాతానుడు తన యొక్క అనుచరులైనటువంటి వాడి ద్వారా, నియంత అనేటువంటి వాడి ద్వారా క్రైస్తవులను హింసించటం మాత్రమే కాకుండా అనేక ప్రాంతాలలో వాడి యొక్క విజయకేతనం నిలవబెట్టుకోవడానికి అక్రమాలకు, అడ్డదారులకు, క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడై ప్రవర్తించాడు. 2వ 3.5 సంవత్సరముల్లో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసినప్పుడు తండ్రి తన కోపమును భూమి మీద ప్రదర్శించాడు. ఇక్కడ ఒక ట్రయాంగిల్గా మీరు ఆలోచించండి. విశ్వాసుల మీద సాతానుడు ప్రభావం చూపించినప్పుడు మరి సాతానుడు ప్రభావమునకు ప్రతిగా దేవుడు ప్రభావాన్ని పంపించాలి కదా. విశ్వాసుల పక్షమున దేవుడు యుద్ధము చేయాలి కదా. విశ్వాసుల పక్షమున దేవుడు ఏమి చేయనై ఉన్నాడు అనేటువంటిదే ఈ 7వ ముద్ర అంతా కూడా. మొదటిగా సాతానుడు, వాడి అనుచరులు ఎవరైతే దేవునిని అంగీకరించలేదో, నామకార్థ క్రైస్తవులుగా ఉండి నటిస్తూ ఉన్నారో, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారో, బోధ తెలియకపోయినా తప్పుడు బోధ అని అనిపించినా కానీ మనుషులను ఆకట్టుకోవడానికి ఏ రీతిగా బోధ చేస్తూ ఉన్నారో వీరందరినీ దేవుడు కూడా ప్రశ్నించబోతూ ఉన్నాడు. ఆయన కోపమును భూమి మీదకి పంపించేటువంటి సమయమే ఈ యొక్క మొదటి దూత తన బోరను ఊదిన కాలము. అగ్ని కురిసింది, వడగండ్లు పడ్డాయి. ఈ వడగండ్ల విషయం గురించి మనం ఆలోచించినప్పుడు ఈ వడగండ్ల వలన ఇక్కడ కేవలం చెట్లు, పంటలు, గడ్డి, భూమి కాలిపోయినాయి. ఇక ఈ వడగండ్ల యొక్క మోతాదు వేరు స్థాయిలలో ఉన్నది. ఇదే ప్రకటన గ్రంథంలో 5 మనుగుల కలిగినటువంటి వడగండ్లు పడబోయేటువంటి కాలము ఉన్నది. అది ఈ 7 సంవత్సరాల చివరి కాలంలో జరగబోయేటువంటి సంగతి. గోగు మాగోగు అనేటువంటి రష్యా, రోమా వారితో కలిసి ఇంకా అనేక దేశాలు వారు కలిసి ఎప్పుడైతే ఇశ్రాయేలీల దేశం మీదకి యుద్ధానికి వస్తారో భయంకరమైన తెగులు ఒకటి పుడుతుంది. అది ఇశ్రాయేలీలే ప్రవేశపెడతారు. ఆకాశము నుంచి 5 మనుగుల వడగండ్లు కురిసి ఆ ఇశ్రాయేలీలకు ఎక్కడా కూడా హాని కలగకుండా ఇశ్రాయేలీల దేశము చుట్టూ ముట్టడి వేసినటువంటి శత్రువులను నాశనము చేయడానికే దేవుడు వడగండ్ల వర్షము 5 మణుగులు ఉన్నటువంటి ఆ వడగండ్లను, అనగా 50 కేజీలు ఉన్నటువంటి ఆ వడగండ్లను ఆకాశము నుంచి కురిపించబోతూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డల జోలికి వచ్చినటువంటి దేవుని బిడ్డల శత్రువులను దేవుడు ఎవరినైతే దండించాలనుకుంటున్నాడో, శిక్షించాలనుకుంటున్నాడో వారి మీదకి పంపించేటువంటి ఆయుధాలలో ఒక ఆయుధము ఈ వడగండ్లు. ఈ వడగండ్ల గురించి బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడి ఉన్నది. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీలు గోషేను అనేటువంటి ప్రాంతములో నివాసము చేసేటప్పుడు నిర్గమాకాండములో మోషే తన యొక్క ప్రభావమును, దేవుని యొక్క ప్రభావమును మోషే ద్వారా దేవుడు చూయించేటప్పుడు ఈ యొక్క వడగండ్లను భూమి మీదకి దేవుడు కురిపించాడు. 9వ అధ్యాయములో 8వ అద్భుతముగా దేవుడు ఈ యొక్క కార్యాన్ని జరిగించి 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి, జంతువులనేమి, బయటనున్న యావత్తును నశింపజేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను.
పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఈ మాట జాగ్రత్తగా వినండి. అయితే ఇశ్రాయేలీయులు ఉన్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. చాలామందికి కన్ఫ్యూజన్ అనేటువంటిది ఒకటి ఉన్నది, సందేహము. ఎట్లా ఉన్నదయ్యా అనంటే, ఈ ప్రపంచమంతటా పడుతూ ఉన్నటువంటి వడగండ్ల నుంచి ఆ కాలంలో ఒకవేళ క్రైస్తవులు ఉంటే అని మీరు అనుకుంటున్నారు, నేనైతే క్రైస్తవులు ఉంటారు అని ప్రకటన చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు ఆ కాలంలో ఉన్నవారు ఏ రీతిగా తప్పించుకోవాలి అనే ఆలోచన చేయవలసిన అవసరము లేదు. ప్రతి స్థలములో ఉన్నటువంటి బిడ్డల మీద దేవుడు తన సన్నిధిని ఉంచుతాడు. ఐగుప్తు దేశంలో జరిగినటువంటి సంగతి చాలా స్పష్టమైన ఉదాహరణ. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు పైబడి 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు. దేవుడు వారి మొరను ఆలకించి ఆ చెరలో నుంచి విడిపించడానికి ఐగుప్తు దేశపు బానిసత్వములో నుంచి అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసినటువంటి సంతానాన్ని విడిపించడానికి దేవుడే దిగి వచ్చాడు. దేవుడే దిగి వచ్చిన తరువాత మనుషులకు దేవుడు ఎక్కడ కనబడడు గనుక దేవునిని చూసి మనుషులు శరీరములతో బతికి ఉండలేరు గనుక దేవుడు తన యొక్క ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మోషే ద్వారా బైబిల్లో మొదటి ప్రవక్త, పర్వతముతో పోల్చదగినటువంటి ప్రవక్త మోషే గారు. ఈ మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశములో నుంచి ఇశ్రాయేలీయులను కానాను దేశమునకు నడిపించడానికి కార్యాన్ని సిద్ధము చేశాడు. మోషే ఫరో దగ్గరకు వెళ్ళడము, ఫరో అపహాస్యముగా మాట్లాడడము, అతని హృదయాన్ని కఠినపరుచుకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రీతిగా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో మోషే సుమారుగా కొన్ని అద్భుతాలను చేశాడు. ఆ అద్భుతాలలో ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ వడగండ్ల అద్భుతము 8వది. ఈ 8వ అద్భుతములో మోషే ఏమి చేశాడయ్యానంటే, దేవుని యొక్క శక్తిని బట్టి తన యొక్క కర్రను ఆకాశం వైపు చూపించినప్పుడు అగ్నితో మిళితమైనటువంటి వడగండ్లు పడ్డాయి. ఆ ప్రాంతం అంతటా కూడా, ఐగుప్తు దేశం అంతటా కూడా ఈ వడగండ్లు అగ్ని పడ్డాయి. ఈ వడగండ్లు అగ్ని పుట్టి భూమిని తాకినప్పుడు చెట్లన్నీ కాలిపోయినాయి. బయట ఉన్నటువంటి పశువులు కూడా నాశనమైపోయినాయి. బయట ఉన్నటువంటి మనుషులు కూడా కొంతవరకు నశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పొలములలో ఉన్నటువంటి కూర పదార్థములన్నీ కూడా పాడైపోయినాయి, నాశనమైపోయినాయి. ఇవి ఇంత భయంకరంగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారందరికీ సంభవిస్తూ ఉన్నా కానీ గోషేను ప్రాంతంలో మాత్రం ఇశ్రాయేలీయులు, దేవుని బిడ్డలు, వాగ్దాన పిల్లలు, వాక్యమును ఆధారము చేసుకొని నడుస్తూ ఉన్నటువంటి వారు, సత్యము కోసము వెతుకులాడుతూ ఉన్నటువంటి వారు, దుష్క్రియలను, దుర్వ్యాపారములను విడిచిపెట్టి దేవుని కోసము ప్రార్థన చేసినటువంటి వారు, అయా ఈ శ్రమల నుంచి, కష్టము నుంచి మాకు విడుదల కలిగించు అని చెప్పేసి దేవుని సన్నిధిలో గోజాడినటువంటి బిడ్డల మీద దేవుడు తన సన్నిధిని ఉంచాడు. ఆ సన్నిధిలోనికి మాత్రము అగ్ని కానీ వడగండ్లు కానీ రావడానికి వీలు లేదు. నువ్వు చెప్పావా అని అడుగుతారేమో, అది కూడా వచనం చూపిస్తాను. ఒక ఐగుప్తు దేశంలో మాత్రమే కాదు, యెహోషువ అనేటువంటి ప్రవక్త ఇంకొక ఆయన ఉన్నాడు. ఈ మోషే గారికి శిష్యుడు. ఈ మోషే గారి శిష్యుడు ఐగుప్తు దేశము నుంచి కానాను దేశానికి ఇశ్రాయేలు నడిపించేటువంటి వారిలో 2వ వాడు. మొదటి ప్రవక్త మోషే ఐగుప్తు దేశము నుంచి కానాను దేశములోనికి నడిపించడానికి ఐగుప్తు దేశములో నుంచి బయలుదేరింపజేసినటువంటి వాడు మోషే చనిపోయిన తర్వాత ఆ యొక్క ప్రవక్త అనేటువంటి అధికారాన్ని, ప్రభావము యెహోషువకు దేవుడు అనుగ్రహించాడు. ఈ యెహోషువ కూడా దేవుని యొక్క బిడ్డల పక్షమున బహు స్పష్టము కలిగినటువంటి వాడై, కుడి ఎడమలకు తొలగకుండా నమ్మకమైనటువంటి సాక్ష్యము కలిగినటువంటి వాడై, దేవుని పిల్లలను నడిపించడంలో బహునిష్ట కలిగినటువంటి వాడై ఉన్నాడు. అయితే ఈ యెహోషువ అనేక ప్రాంతాలలో యుద్ధాలు జరిగిస్తూ ఆయా ప్రాంతపు ప్రజలను లోబరుచుకుంటూ కొన్ని చోట్ల యుద్ధము చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ ఇశ్రాయేలీల పక్షమున ఆయా దేశాలలో జరిగించినటువంటి అద్భుత కార్యములను బట్టి వీరు చక్రవర్తులు అనుకున్నటువంటి రాజులను సైతము కూడా సునాయాసనముగా జయించినటువంటి యెహోషువ దేవునిని బట్టి, హాయి అనేటువంటి పట్టణాన్ని జయించినటువంటి విధానములో
గిల్గాలులోనే ఇశ్రాయేలీలు ఉండిపోయారు. ఇంకా అనేక ప్రాంతాలు జయించవలసి ఉన్నది. ఇప్పుడు గిల్గాలులో యెహోషువ తన యొక్క సైన్యమును పెట్టుకొని ప్రజలను పెట్టుకొని ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గిబియోనీలందరూ కూడా యెహోషువ దగ్గరకు వచ్చి సంధి చేసుకున్నారు. సంధి చేసుకున్నటువంటి ఈ సంగతి 5 రాజులు వారు ఎవరయ్యా అనంటే వీరందరినీ కలిపి అమోరీయుల రాజులు అనేటువంటి పేరు పెట్టబడి ఉన్నది. వారెవరెవరో చదువుతున్నాను, ఒకసారి మీరు కూడా బైబిల్లో నుంచి తీసి చూడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎక్లోను రాజును కూడుకొని తమ సేనలనియు బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. అప్పటికి గిబియోనీయులు యెహోషువతో సంధి చేసుకొని ఉన్నారు. వీరు ఎవరో, వారి పేర్లేంటి అనేటువంటి ముందు వచనాలలో వ్రాయబడి ఉన్నాయి. అయితే వీరిని అమోరీయుల రాజులు అన్నారు. ఈ అమోరీయుల రాజులు గిబియోనీయులతో యుద్ధము చేసి యెహోషువను ఇశ్రాయేలీయులను కూడా ఓడించి హస్తగతము చేసుకోవాలి అనే ఉద్దేశముతోటి 5 రాజులు కలిసి వచ్చారు. 5 రాజులు కలిసి వచ్చారు అనేటువంటి సంగతి ఈ గిబియోనీయులు విని యెహోషువ దగ్గరకు, గిల్గాలు మాన్యములో ఉన్నటువంటి యెహోషువ దగ్గరకు వర్తమానము పంపినప్పుడు యెహోషువ యుద్ధము చేయడానికి వచ్చాడు. ఈ యొక్క 5 రాజుల సైన్యముతో యుద్ధము చేస్తూ ఉండగా ఇశ్రాయేలీయుల యొక్క సైన్యము అనేక మందిని హతము చేసి చంపుతూ వచ్చారు. వారు వెనుకకు తిరిగి పారిపోవటం ప్రారంభించారు. ఎవరు వెనుకకు తిరిగి పారిపోయారు? ఈ అమోరీయుల రాజులు అందరూ 5 కూడా వెనుకకు తిరిగి పారిపోవటం ప్రారంభించారు. ఇక ఈ యొక్క యుద్ధం ముగియలేదు. మరలా తిరిగి ఒకవేళ వీళ్ళు యుద్ధానికి వచ్చే అవకాశము ఉన్నదని యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఈరోజు ఆగిపోకూడదు, అస్తమించకూడదు, అస్తమించకుండా ఉండాలి. ఎందుకంటే మరలా ఈ 5 రాజులు కలిసి మా మీదకి రాకుండా ఉండులాగున నీ కార్యము జరిగించు అనంటే దేవుడు అద్భుతాన్ని జరిగించి ఒక మనిషిని ప్రార్థన, యెహోషువ ప్రార్థనను ఆలకించి సూర్యుణ్ణి గిబియోనులోను, చంద్రుణ్ణి అయ్యాలోను లోయలోను నిలిపివేశాడు. అప్పుడు వీరు తరమడం ప్రారంభించారు. మీరు చరిత్రలో చూసుకున్నట్లయితే 24 గంటలలో అత్యధికమైనటువంటి పగలు కలిగినటువంటి దినము ఇది ఒక్కటే. ప్రతి పగలు 12 గంటలు ఉంటుంది. కానీ ఇక్కడ అధికమైనటువంటి పగలు 24 గంటలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు, పండితులు పేర్కొన్నారు. అయితే గమనించండి, అది బైబిల్లో ఉన్న యెహోషువ కాలంలో జరిగిన సంగతి. అమోరీయుల మీద పగ తీర్చుకోవడానికి దేవుడు తన బిడ్డలను రక్షించడానికి, తన సన్నిధిని వారి మీద ఉంచడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యము. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుడు ఏమి చేశాడయ్యానంటే వారిని త్వరగా హతము చేయడానికి, శత్రువులను పూర్తిగా నాశనం చేయడానికి ఆకాశము నుంచి వడగండ్లను కురిపించాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మాటను మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఇశ్రాయేలీలు తరుముతూ ఉన్నారు ఆ 5 రాజులను, వారి సైన్యాన్ని తరుముతూ ఉన్నప్పుడు అందరూ కూడా ఒకే పాళములో ఉన్నారు. కానీ పైనుంచి వడగండ్లు కురిశాయి. వడగండ్లు కురిసినప్పుడు కేవలం ఆ 5 రాజుల సైన్యము మాత్రమే చనిపోయాడు. ఒక్క ఇశ్రాయేలీయుడికి కూడా వడగండ్ల వలన దెబ్బ తగలలేదు. వడగండ్ల వలన ఏ ఒక్క ఇశ్రాయేలీయుడు చనిపోలేదు. యేసుక్రీస్తు ప్రాణము పెట్టి మనల్ని రక్షణలోనికి నడిపిస్తే, నా ప్రాణము కంటే మిమ్మల్ని అధికముగా నేను ప్రేమించాను అని చెప్తే, ఈ 7వ ముద్రలో మొదటి దూత తన బోరను ఊదినప్పుడు కురిసినటువంటి వడగండ్ల వలన క్రైస్తవులు చనిపోతారంటారా? బాధపడాలా? దిగులు పడాలా? రక్షకుడు లేడా? దేవుని సన్నిధి మనకు తోడుగా లేదా? దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క రక్షణ ఎంత ఘనమైనటువంటిదో మనకు తెలీదా? దేవునిని రుచి చూసినటువంటి బిడ్డలు ఎంత గంభీరంగా ఉండాలో మనము బైబిల్లో చదవలేదా? శత్రువుల చేతిలో నుంచి తన బిడ్డలను ఏ రీతిగా రక్షించాలి అనేటువంటిది దేవునికి ఉపాయము చెప్పేటువంటి భక్తులమైపోయామా? దేవునికి తెలుసు. దేవుడు ఏ రీతిగా తన బిడ్డలను రక్షించాలో తెలుసు. వడగండ్ల వర్షం కాదు, మిడతల దండు వచ్చినా, బంధింపబడినటువంటి ఆ 4 దూతలు విడిపింపబడిన,
భూమి మీద ఉన్నటువంటి వారిలో 3వ వంతు మనుషులు చనిపోవడానికి దేవుడు కార్యాన్ని సిద్ధపరిచిన ఒక్క క్రైస్తవుడు కూడా చనిపోడు. ఇది బైబిల్ చెప్తున్న సత్యము. ఒక్క క్రైస్తవునికి కూడా దేవుడు పంపించిన శ్రమల వలన ఏ హాని కలుగదు, ఏ హాని కలుగదు. ఇది నమ్మండి, దేవుని యొక్క వాక్యము. భూమి ఆకాశము గతించిపోతాయి కానీ దేవుని మాట గతించదు. నువ్వు నమ్మకముగా దేవుని బిడ్డవై ఉంటే, ఇశ్రాయేలీయులు ఏ రీతిగా అమోరీయులతో యుద్ధము చేశారో ఆ అమోరీయుల రాజులందరి మీదకి, వారి సైన్యం మీదకి వడగండ్లు పడ్డాయి. కానీ ఇశ్రాయేలీయులకు ఒక్కనికి కూడా ఆ వడగండ్ల వలన దెబ్బ తగలలేదు. ఏంటండి అక్కడ ఉన్న మ్యాజిక్, అక్కడ ఉన్నటువంటి దేవుని కార్యం అంటారా? దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనకు దేవుడు స్పందించాడు. ఏమని స్పందించాడు? ఏమని ప్రార్థన చేశాడు? బైబిల్లో మనం స్పష్టంగా చదువుకుంటూ వచ్చినప్పుడు కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచు ఉన్న నిప్పులను రాలెను. ఎవరు పంపించారండి ఈ వడగండ్లను? ఎవరు పంపించారు ఈ అగ్నిని? ఎవరు పంపించారు ఈ యొక్క ఉరుములను, మెరుపులను? దేవుడే కదా. దేవుడు తన ఇంటి మీద కోపాన్ని కుమ్మరిస్తాడా? తన రక్తము పంచుకున్నటువంటి బిడ్డల మీద తన ఉగ్రతను కనపరుస్తాడా? ఎందుకు భయపడుతున్నారు క్రైస్తవులు శ్రమలు అంటే? మనకు వచ్చేటువంటి శ్రమలు దేవుని వలన రావండి. అగ్ని వలన రాదు, వడగండ్ల వలన రాదు, మిడతల దండు వలన రాదు. మనకు శ్రమ కలిగేది దేని వలన కలుగుతుంది అయ్యా అనంటే లూసిఫర్ వలన కలుగుతుంది. తర్వాత వాడి అనుచరుడైనటువంటి నియంత వలన కలుగుతుంది. తర్వాత లూసిఫర్ 2వ అనుచరుడైనటువంటి అబద్ధ ప్రవక్త వలన కలుగుతుంది. వాడిని అనుసరించి వాడి యొక్క మైకంలో పడిపోయినటువంటి మనుషుల వలన మనకు హాని కలుగుతుంది. ఈ అన్నీ కూడా మనము క్రైస్తవులుగా ఉండి అనుభవించినప్పుడు దేవుడు అంటున్నాడు, అంతకంటే లక్షల రెట్లు ఆశీర్వాదాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. మీ రక్తము నా కోసము చిందించినట్లయితే నా సింహాసనం మీద కూర్చునేటువంటి అధికారాన్ని నేను మీకు ఇస్తాను. ఎవడైతే నా కోసము భూమి మీద శ్రమ పడతాడో వానికి జీవవృక్ష ఫలాన్ని ఇస్తానో, ఇక మీదట వానికి చావు ఉండదు. ఎంత గొప్పగా బైబిల్లో వ్రాయబడి ఉన్నవో ఇవన్నీ. మరి అవి చదువుతారో చదవరో తెలియదు కానీ శ్రమలు మనుషుల వలన, దేవునిని వ్యతిరేకించేటువంటి వారి వలన శ్రమలు కలుగుతూ ఉంటే దేవుని శ్రమలు క్రైస్తవుల మీదకు వస్తాయి అనేటువంటిది ఎట్లా చెప్పగలుగుతూ ఉన్నారు? ఇక్కడ దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, ఇదిగో నా శత్రువులు నా మీదకు వస్తూ ఉన్నారు నాయనా. నేను ఒంటరివాడిని అయిపోయాను, బలహీనుడిని అయిపోయాను. నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నా రక్షణ దుర్గము నీవే కదా, నా కొండయు, నా కోటయు, నా కేడము, నా దుర్గము నీవే కదా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి ప్రభువా? ఎవరిని అడగాలి? నన్ను రక్షించు అని ఎవరికి నేను మొరపెట్టాలి? నన్ను పుట్టించిన వాడివి నువ్వే. నేను అగాధములో ఉండగానే నీ కన్నులు నన్ను చూసినాయి కదా. నేను ఎవరిని అడగాలి? నీవే కదా నన్ను సృష్టించిన వాడవు, నన్ను పోషించువాడవు, నన్ను నడిపించువాడవు. నా పుట్టుకను నా మరణమును నీవు రాసిపెట్టుకొని ఉన్నావు కదా. ప్రతి దినము నేను ఏమి చేయాలో, నేను మాట్లాడే ప్రతి మాట కూడా నువ్వు ముందుగానే ఎరిగి ఉన్నావు కదా. ఇంకా ఎవరికి నేను ప్రార్థన చేయాలి అనంటే దేవుడు రోషము కలిగినటువంటి వాడై ఆ ప్రార్థనను ఆలకించి ఏమి చేశాడో చూడండి. ఇక్కడ కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. 6వ వచనం 18వ అధ్యాయము. నా శ్రమలో నేను ఆయనకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులలో జొచ్చెను. అప్పుడు భూమి కంపించెను. ఇక స్టార్ట్ అయ్యాడు. దేవుడు తన ప్రభావాన్ని భూమి మీదకు పంపించాడు. ఎవరైతే ప్రార్థన చేశారో, ఎవరైతే మోకాళ్ళ మీద ఉండి అయ్యా నువ్వు కదా నన్ను సృష్టించింది, నా కోసము కదా నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది, నా శ్రమలు తెలిసి చేసిన తప్పుకో తెలియక చేసిన పాపమునకో నిన్ను క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించవా, ఇక మీదట పాపము చేయను అని ఒక్క మాట నువ్వు చెబితే ఆయన ప్రభావము దేవుని సన్నిధిని విడిచి, పరలోకమును విడిచి, సింహాసనాన్ని విడిచి, మేఘములను వంచి రోషము కలిగినటువంటి వాడై ఆకాశమునకు, ఈ ప్రకృతి సంబంధమైన ఆకాశమునకు వచ్చి ఆయన గర్జన చేసినప్పుడు ఉరుమల ధ్వని పుడుతుంది.
ఆ ప్రభావానికి భూమి కంపించిపోతుంది, పర్వతాలు వణికిపోతాయి, కొండలు వాటి స్థితి తప్పిపోతాయి. ఒక్క భక్తుడు ప్రార్థన చేస్తేనే ఎంతగా దేవుడు స్పందిస్తున్నాడనంటే, రక్తము దారబోసిన బిడ్డల కోసం దేవుడు ఇంకెంత చేస్తాడు? నా దేవుడు నన్ను రక్షించాడు, ఆయన నిజమైన దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నటువంటి బిడ్డల రక్తము భూమి పొందుకొని మరలా తిరిగి తన యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించినప్పుడు ఆయన ఎంత రోషము కలిగినటువంటి వాడై ఉన్నాడు. దావీదు భక్తుడు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు కెరూబుల మీద ఎక్కి వచ్చాడంట, మేఘములను వంచి ఆయన వచ్చాడంట. ఆయన ఆ ప్రాంతమునకు వచ్చి తన శత్రువులను వడగండ్ల యొక్క వర్షమును కురిపించి చల్లాచెదరు చేసి తన బిడ్డను సురక్షితముగా కాపాడాడు. ఎన్నిసార్లు ఎంతమంది భక్తులను దేవుడు కాపాడలేదండి. ఈట ఇసిరితే గోడకు కరుచుకునేటువంటి దగ్గరగా సౌలుకు దావీదు వచ్చినప్పుడు ఎంట్రుక వాసలో దేవుడు ఆ దావీదుని సౌలు విసిరినటువంటి ఈట నుంచి తప్పించబడలేదా? ఎక్కడ దాకో ఎందుకు? నీ జీవితంలో నువ్వు ఆలోచించు. ఎన్ని రోగాల నుంచి, ఎన్ని శ్రమల నుంచి, ఎన్ని ఇబ్బందుల నుంచి నువ్వు నిద్రపోతూ ప్రయాణము చేసినప్పుడు ఎన్ని ఆపత్కాలములలో నుంచి దేవుడు నిన్ను రక్షించాడు, భయంకరమైనటువంటి ప్రమాదాల నుంచి నిన్ను రక్షించాడు. ఆ సాక్ష్యము నీకు లేదా? ధైర్యము లేదా? దేవుని మీద విశ్వాసము లేదా? వాక్యము పట్ల నమ్మకము లేదా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు భక్తుడు 14వ వచనం, ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టెను. ఇంకా ఎవరు కావాలండి మనకి? ప్రార్థన చేస్తే చాలు పరలోకమును దించేటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన దూతకు ఆజ్ఞాపిస్తాడు. ఉన్నాడు మహాపరాక్రమము కలిగినటువంటి ఒక యోధుడు దేవుని దగ్గర. చదువుదాం ఆ మాట కూడా. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యెహోవా తన ప్రభావము గల స్వరము వినిపించును, ప్రచండమైన కోపమును దహించు జ్వాలలతోనూ పెళపెళలాడు గాలి వాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును. దేవుడు కోపగించినప్పుడు ఆయన చేసేటువంటి పని, వడగండ్లను అగ్నిని భూమి మీదకు పంపిస్తాడు. ఇక్కడ చూడండి, స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, పెళపెళలాడు గాలి వాన వడగండ్లతో, అగ్ని జ్వాలలతో. వాటిని తట్టుకోగలిగినటువంటి రాజు లేడు, వాటికి ఎదురు నిలబడగలిగినటువంటి సైన్యము లేదు, ఏ దేశము కూడా వాటిని తట్టుకొని నిలబడగలిగేటువంటి ప్రభావము ఎవ్వరికీ లేదు ఈ భూమి మీద. దేవుని బిడ్డల పక్షమున దేవుడు యుద్ధము చేయడానికి పంపించే ఒక పరాక్రమము కలిగిన యోధుడు ఉన్నాడు. ఆయన వశమున ఉంటాయి ఇవన్నీ కూడా. దేవుని బిడ్డల పక్షమున దేవుడు పంపినటువంటి ఆ దూత, పరాక్రమము కలిగినటువంటి దేవుని పక్షమున ఉన్న మిఖాయేలు దూత ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటారో వారి మీద దేవుని సన్నిధిని చూసి వడగండ్లకు కానీ, అగ్నికి కానీ, ప్రచండమైన వర్షానికి కానీ, ఎటువంటి వరదకైనను సరే ఆనకట్ట వేయగలిగినటువంటి వాడు ఈ పరాక్రమము కలిగిన దేవుని సైనికుడు. ఇక్కడ చూడండి 18వ అధ్యాయము 2వ వచనంలో, ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచు ఉన్న నిప్పులను దాటిపోయెను. ఎవరి సన్నిధిలో నుండి దాటిపోయినాయి? ఆయన సన్నిధిలో నుండి. ఇప్పుడు క్రైస్తవ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వీరి మీద నుంచి వడగండ్లు కానీ, అగ్ని కానీ, ఉరుములు కానీ, మెరుపులు కానీ ఎక్కడా కూడా వారి వస్తువుల మీద కానీ, వారి ఆహార పదార్థముల మీద కానీ ప్రభావము చూపకుండా ఉండునట్లు దేవుడు ఆయన సన్నిధిని వారి మీద ఉంచాడు. ఆయన సన్నిధిలో ఎవరైతే ఉన్నారో వారి మీదకి ఎటువంటి ప్రభావము రాకుండా ఈ పరాక్రమము కలిగినటువంటి దూత మనందరి మీద అధికారిగా దేవుడు నియమించిన పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. అందుకనే ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ యొక్క 8వ అధ్యాయంలో మొదటి దూత తన బోర ఊదినప్పుడు వచ్చిన వడగండ్ల వలన క్రైస్తవులకు ఎటువంటి హాని ఉండదు.
ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు సురక్షితముగా ఉంటారు ఆయన సన్నిధిలో. వారు ఎక్కడ ఉండాలి, ఏమి చేయాలి, ఏమి తినాలి, ఎట్లా పోషించబడాలి, ఎక్కడ నివాసము చేయాలి అనేటువంటిది సమస్తము కూడా ఆ ఇద్దరు సాక్షులు తెలియచేస్తారు. ఈ ఇద్దరు సాక్షుల ప్రభావము 2.5 సంవత్సరాలలో ప్రపంచమంతటా ఉంటుంది. ఈ వడగండ్ల మీదను అగ్ని మీదను కూడా వారికి దేవుడు అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాడు. వీరు వారి దేవుని బిడ్డలను ఏ రీతిగా నడిపిస్తారో, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి పురికొల్పబడినటువంటి ఇశ్రాయేలీలను ఏ రీతిగా నడిపిస్తారో, ఈ ఇద్దరు సాక్షుల వలన అనేక మంది మహమ్మదీయులు నిజదేవుని ఏ రీతిగా తెలుసుకుంటారో, ఆ కాలంలో స్పష్టముగా ఆ ఇద్దరు సాక్షుల పని వలన అనేక మంది దేవుని వైపు ఆకర్షించబడతారు. అయితే ఈ వడగండ్ల వలన, ఈ అగ్ని వలన అత్యధికముగా నష్టపోయినటువంటిది ఎవరయ్యా అంటే దేవుని యందు విశ్వాసము ఉంచనటువంటి వారే, దేవుని సన్నిధిలో లేనటువంటి వారే, నామకార్థ క్రైస్తవులు, వేషధారులు, నటించేవాళ్ళు, దేవునిని వ్యతిరేకించేటువంటి వారు, దేవుని వాక్యమును బోధిస్తూ ఉండగా ఆటంకపరిచినటువంటి వారు, వారిని కొట్టిన వారు, కేసులు పెట్టిన వారు, హింసించిన వారు, రక్తము పోయేటువంటి విధముగా వారిని గాయపరిచినటువంటి వారు, చంపినటువంటి వారి మీదకి, వారి కుటుంబాల మీదకి, వారి పొలముల మీదకి, వారి కూర పంటల మీదకి, వారి ఆస్తుల మీదకి దేవుడి వడగండ్ల వర్షాన్ని కురిపించబోతున్నాడే కానీ క్రైస్తవుల మీదకు కాదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి, ఆలకించండి. బైబిల్ని ఒకటికి అనేక సార్లు చదవండి, 100 సార్లు నేను చెప్పను కానీ అర్థమయ్యే వరకు చదవండి. స్పష్టంగా దేవుని యొక్క మనసును అర్థం చేసుకోండి. అసలు ఈ శ్రమలలో క్రైస్తవులు ఉండరని చెప్పటమే నాకు విడ్డూరం అనిపిస్తూ ఉన్నది. మరి ఇన్ని శ్రమలు ఎందుకు పెట్టాడు దేవుడు? ఇంత కష్టాన్ని ఎందుకు తీసుకున్నాడు? అయిపోయింది కదా, క్రైస్తవులు పరలోకానికి వెళ్ళిపోతే వీళ్ళ మొత్తాన్ని తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేయచ్చు కదా. అట్ట ఆలోచించరు. దేవుడు చెప్పిన మాటకి ఏదో ఒకటి అల్లుతూ ఉంటారు, మంచాన్ని అల్లినట్టు. వాక్యాన్ని వాక్యంగా బోధించండి. ఖచ్చితంగా క్రైస్తవులు శ్రమలో ఉన్నారు. ఎప్పటి వరకు ఆగమనము కూడా జరగలేదు, అసలు రెండవ రాకడే అయిపోయింది అని బోధిస్తూ ఉన్నారు. వాక్యమును వాక్యముగా పరిశీలన చేయండి. ఈ మాటలు మీకు వాక్యానుసారముగా ఉన్నవి అని గనక అర్థమైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు తెలియచేయండి. స్పష్టమైనటువంటి వాక్య వివరణ ఖచ్చితముగా మీరు అర్థం చేసుకోవాలి అనేటువంటిదే మా ఈ ప్రయాస. దేవుని కృప మీ అందరికీ తోడైండునుగాక. వందనాలు. సెలవు తీసుకుందాం.